అయినా విజయ్ ఇస్తే తప్పేంటి, ఎందుకు ఇవ్వకూడదు? ఆ 29 acres ఆ ప్రైవేట్ కంపెనీకి ఇవ్వడం వల్ల ఇండస్ట్రియల్ గ్రోత్ బూస్ట్ అయ్యి మన స్టేట్ డెవలప్మెంట్ కే కదా బెనిఫిట్ అయ్యేది, ఎందుకు ఇవ్వకూడదు అంటే గుడ్ క్వశ్చన్. లెట్స్ జూమ్ ఇన్. ఆ 79 acres లో ఆ హార్బర్ మొత్తం డిజైన్ చేసింది ఆల్సో టు హ్యావ్ అడిషనల్ ఫెసిలిటీస్ లైక్ కోల్డ్ స్టోరేజ్, ఐస్ మేకింగ్ యూనిట్స్, డ్రైయింగ్ ప్లాట్ఫామ్స్, చిల్లింగ్ యూనిట్స్, బోట్ రిపేర్ షెడ్స్, నెట్ మెండింగ్ అండ్ నెట్ రిపేరింగ్ మెషిన్స్, ఇలాంటి అడిషనల్ ఫెసిలిటీస్ అన్ని కలిపి ప్లాన్ చేశారు. సో దట్ అక్కడ ఫిషర్మెన్ చెన్నైకి, కర్ణాటకకి ఇలాంటి చోట్లకి మళ్ళీ వెళ్లాల్సిన అవసరం లేకుండా అక్కడే వాళ్ళు లైవ్లీహుడ్ సంపాదించుకోవచ్చు అని. విజయ్ మరి వీటన్నిటికీ 79 acres కావాలా అంటే అకార్డింగ్ టు దోస్ ఫిషర్మెన్ ఈ 79 acres లో అక్కడ ఫెసిలిటీసే కాకుండా 1000 ట్రెడిషనల్ బోట్స్ అక్కడ ఉండడానికి, 150 మెకనైజ్డ్ బోట్స్ అక్కడ ఉండడానికి, అండ్ ఎప్పుడు చూడు అరౌండ్ 4000 పీపుల్ అక్కడ ఏ టైంలో అయినా ఉంటారు. సో వీళ్ళందరూ అక్కడ ఉండి ఈ యాక్టివిటీస్ అన్ని ఆ ఫెసిలిటీస్ చుట్టూతా చేసుకోవాలి అంటే ఈ 79 acres కూడా తక్కువే. అలాంటిది ఇందులో నుంచి మీరు 29 acres తీసి ఒక ప్రైవేట్ కంపెనీకి ఇవ్వడం అనేది అన్యాక్సెప్టబుల్ అని ఆ ఫిషర్మెన్ కమ్యూనిటీ వాళ్ళు రేజ్ చేస్తున్న కన్సర్న్. ఇది వాళ్ళ సైడ్ ఉన్న వాదన. ఓకే, ఫెయిర్ ఎనఫ్. ఇప్పుడు సిబిఎన్ గారి సైడ్ చూద్దాం. ఈ ఫిషర్మెన్ చెప్పిన కన్సర్న్స్ అన్ని విన్న తర్వాత నాకు ఫస్ట్ వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, మనకి ఆంధ్రప్రదేశ్ కి కోస్ట్ లైన్ 972 కిలోమీటర్స్ పొడుగుంది. సిబిఎన్ గారికి ఇంక ఎక్కడా ప్లేస్ లేదన్నట్టు ఇంత పెద్ద కోస్ట్ లైన్ పెట్టుకొని ఈ జువ్వెలదన్ను ఫిషింగ్ హార్బర్ లో ఈ 29 acres ఇవ్వాలా? ఇంకెక్కడా ప్లేస్ లేదా? అంటే మనం ఏమో తెలంగాణ లాంటి స్టేటా? ఎక్కడ అసలు సీ కోస్టే లేదు, ఉన్నదే ఇంత, అందులోనే ఇరికించి ఇవ్వాలి అనేలాంటి స్టేటా? 972 కిలోమీటర్స్ లాంగ్ కోస్ట్ లైన్ ఉంది, అందులో ప్లేస్ ఎక్కడా లేదన్నట్టు ఇక్కడే ఈ 29 acres ఇవ్వాలా? ఇది పాయింట్ నెంబర్ 1.